నమస్తే జిఎన్ఆర్ టీవీకి స్వాగతం. వరంగల్ జిల్లా నర్సంపేటలోని 1వ వార్డు మాజీ కౌన్సిలర్ దేవోజు తిరుమల సదానందం మరియు వారి ప్రజలు నీరు రాక విలవిలలాడుతూ వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని 20/12/2025 శనివారం రోజున మొగిలిచెర్ల సాంబయ్య, పిట్టల రేణుక, గౌసియా బేగం, మొగిలిచెర్ల లక్ష్మి, దేవోజు హేమంత్ పట్టణ విద్యార్థి విభాగం అధ్యక్షులు 1వ వార్డు మహిళలు ఖాళీ బిందెలతో మున్సిపాలిటీ కార్యాలయంలో నిరసన వ్యక్తం చేసిన విషయం ప్రజలకు తెలిసిందే. ఇటు నిరసన కార్యక్రమానికి జిఎన్ఆర్ టీవీ రిపోర్టర్ పెండ్యాల రమేష్ ను కలిసి వారి బాధలు తెలపడం జరిగింది. అందుకు మా రిపోర్టర్ పెండ్యాల రమేష్ ప్రజల సమస్యలు తెలుసుకొని వారికి ఉన్న అసౌకర్యాలను గుర్తించి జిఎన్ఆర్ టీవీ ద్వారా ప్రభుత్వానికి మరియు జిహెచ్ఎంసీ అధికారులకు తెలియజేయడం జరిగింది. దానికి వారు వెంటనే స్పందించి మున్సిపాలిటీ అధికారులు 1వ వార్డు ప్రజలకు ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేశారు మరియు నీటి పైపుల లీకేజీలను గుర్తించి మరమ్మతులు చేయడం జరుగుతుంది. అధికారుల స్పందనకు మాజీ కౌన్సిలర్ దేవోజు సదానందం మరియు వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ అందులో ముఖ్యంగా జిఎన్ఆర్ టీవీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. మురికి కాలువలు కొన్ని సంవత్సరాల బట్టి మేము ఇబ్బందులు పడతా అంటే పోయిన సంవత్సరం తిరగంగా అది రోడ్డు పడ్డది, సిసి రోడ్డు పడ్డది. రోడ్డు పడ్డ నుంచి మళ్ళా నీళ్లు కూడా ఖాళీ స్థలాలు ఉండి నీళ్ళన్నీ మస్తు ఇట్లా నిలబడి దోమలు, ఈగలు, పందులు ఇవన్నీ వస్తా అంటే పిల్లలు ఉన్నారు. మాకు ఎంత ఆగమాగం ఉన్నదని మేము అప్లికేషన్లు ఇచ్చినా కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. కొన్ని రోజుల బట్టి కొన్ని సంవత్సరాలు, ఇప్పుడు కాదు అప్పుడు కాదు 35 సంవత్సరాల బట్టి మేము ఈ రోడ్ల కొరకు మేము ఎంతో పాతలాడినాం. పోయిన కౌన్సిలర్లకు కూడా మేము బతలాడినాం. మాకు మురికి కాలువలు వేయండి, రోడ్లు వేయని ఎంతో బతలాడినా కూడా వేయలేదు. ఈ మిషన్ భగీరథ నీళ్లు కూడా వేసేం లాభం? ఇంటింటికి వచ్చి నల్లాలు చూసుకోవాలి, నల్లాలు వస్తానయా వత్తలేవా అని చూసుకోలేదు. అవి మొత్తం కలెక్షన్ చూసి నీళ్ళు అయితే మొత్తం ఇట్లా పోయినాయి, మన చిన్న కాలువలు పోయినాయి నీళ్లు పోతే. అవి మాకు బాధ అనిపించింది. నీళ్లు పోతా అంటే మాకు నీళ్లు వస్తలేవా, ఏం లేదా, మాకు ఎందుకు ఇట్లా చేస్తాను నువ్వు చెప్పినా కూడా పట్టించుకోలేదు. ఎన్నో సార్లు మేము చెప్పినా కూడా మాకు పట్టించుకోలే. మాకు బాధ అనిపించి మొన్న బాగా బాధ అనిపించే అందరూ వచ్చిండ్రు. నేను రాలేదు ఆ రోజు. నేను కూడా అత్తే నేను కూడా మాట్లాడుతున్నాను. మాకు ఏం లేదు, ఓట్లకు వస్తారు, ఓట్లకు వచ్చి లాభం ఏమున్నది? ఆ ఓట్లు వేయమంటారు, మనిషికో 1000 500 ఇస్తారు. ఎందుకు అవి ఇచ్చి మాకు అద్దు, అవి కూడా అద్దు. మాకేం లేదు, మురికి కాలువలు కావాలి, రోడ్లు కావాలి, మంచిగా మాకు నల్ల నీళ్లు రావాలి. మాకు వచ్చేదే గది. మేము రోడ్డు పన్ను కడతాను, నల్ల పన్ను కడతాను, ఇంటి పన్ను కడతాను, రోడ్డు మీద పన్ను కూడా మేము కడతాను. ఎన్ని పన్నులు కడతాను మేము? మాతోటే మీకు సౌకర్యంగా ఉన్నది గవర్నమెంట్కు. అది ఆలోచించుకొని మాకు అన్ని సౌకర్యించాలని కోరుకుంటున్నాం. మేము నర్సంపేట జిఎన్ఆర్ ఎస్ మీడియా వారికి నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో 1వ వార్డులో అనేక సమస్యలు ఉన్నాయండి. ఇప్పుడు మాకు ఊర్లో చివరి వార్డు ఇది. మా తర్వాత మదనపేట పెద్ద కాలువ అనేది ఉంటుంది. అయితే మాకు సౌకర్యాలు పూర్తిగా మొదటి నుంచి కూడా తక్కువ వస్తున్నాయి. ఇప్పుడు మాకెళ్ళి రోడ్లు ఇప్పుడు ప్రత్యేకంగా మొన్న ఏంటంటే ఒక 16 రోజుల కింద మాకు నల్లాలు వచ్చేది. ఆ నల్లాలు అనేది 16 రోజుల కింద బంద్ అయినాయి. తర్వాత మేము ఏం చేసినామంటే మా పాత మాజీ కౌన్సిలర్ ద్వారా మేము పోయి మున్సిపాలిటీలో ధర్నా చేయడం జరిగింది. అప్పటి నుంచి కొంచెం పికప్గా ఇక్కడికి వచ్చి అందరు గమనించి చూస్తున్నారు. పని కూడా కొంచెం అవుతున్నది. ఈరోజు చెప్పిన విషయం ఏంటంటే మళ్ళీ మీకు ఇవి వచ్చేటాలకు చాలా టైం పడుతుంది. మళ్ళీ పాత లైన్లోనే మీకు ఇడిచిపెట్టి నీళ్ళు అందిస్తాం అనేది ఈయాటి వరకు వచ్చిన వార్త. ఇంకోటి పోతే ఉదాహరణ ఒకటి చెప్తున్నా. వీరభద్ర స్వామి గుడి ఉన్నదండి ఒకటి. ఆ గుడి ముంగట ఒక్కల నీళ్ళు వచ్చి ఒక రోడ్ అంతా ఖరాబ్ అయిపోతున్నదండి. డ్రైనేజీలో మెయిన్ ఫస్ట్ ఏంటంటే డ్రైనేజీలు అయినాకనే రోడ్లు అయితే మంచిది. అయితే ఇప్పుడు ఉదాహరణ మీరు చూడండి, మొన్న మాజీ కౌన్సిలర్ ప్రకారం ధర్నా చేసిన ప్రకారము భగీరథ డిప్టీ మిషన్ భగీరథ డిప్టీ గారు, కమిషనర్ గారు, ఏఈ గారు వాళ్ళందరూ వచ్చి పరిశీలన చేసిండ్రు, చూసినాము. వాళ్ళ ఎంబడి మేము ఫాలో అయినాము, వాళ్ళకు చూపెట్టినాము. అసలు డ్రైనేజీ మొదటి తర్వాతనే వేయాలనేది అయితే రోడ్ ఖరాబ్ కాదు. ఏ గవర్నమెంట్ అయినా ఎన్నిసార్లు రోడ్ వేస్తుందండి. దాన్ని కాపాడుకునే బాధ్యత అందరి మీద ఉండాలి. రోడ్లు కాపాడుకోవాలి. కానీ ముఖ్యంగా డ్రైనేజీలు లేక రోడ్లు ఖరాబ్ అవుతున్నాయి. ముఖ్యంగా మీరు పరిశీలన చేయండి. మరి వార్డులో ఇంకా
ఇంకా ఏమున్నాయి అంటే ఇప్పుడు డ్రైనేజ్ లో ప్రాబ్లం ఎక్కువ ఉన్నదండి. ఫార్మేషన్ కాని రోడ్లు కూడా ఉన్నాయి ఇక్కడ. అసలు రోడ్ అనేది గుర్తింపు లేకుండా ఫార్మేషన్ అంటే ఇటు కంతకం తీసి మట్టి పోస్తారు. మట్టి పోసి లెవెల్ చేసిన తర్వాత ఆ రోడ్డు మీ పరిధిలో గుర్తింపుకి వస్తుంది. ఆ గుర్తింపు కూడా లేని రోడ్లు ఉన్నాయి. కనీసం ఇంకొకసారి అన్న ఇట్లా మొన్న వచ్చినట్టు ఇంకోసారి అన్న మధ్య మధ్యలో ఆఫీసర్లు ఉదయం దర్శిస్తే అందరు ఉంటారు. సమస్యలు వాళ్ళకి తెలుస్తాయి. మాతో కలిస్తే మేము కూడా వాళ్ళకి కొన్ని విషయాలు చెప్పవలసి ఉంటుంది, వాళ్ళు వినవలసి ఉంటుంది, వాళ్ళు తప్పకుండా చేయాలి. కానీ ఈ విధంగా మంచిగా స్పందించి ఇట్లా ప్రతి విషయంలో ఇప్పుడు మేము ధర్నాకు వచ్చినామని స్పందించడం కాదు, వాళ్ళ డ్యూటీల ప్రకారం కూడా వచ్చి వాళ్ళు స్పందన ఉండాలి కదా. మేము ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి ఒక 200 మందిని తీసుకొని రాగలుగుతాం. వచ్చి ఈ పనులు కనుక పూర్తిగా చేయకుంటే ఇంకా మేము అక్కడ ధర్నా ఇంకా ఎక్కువ మందిని తీసుకొచ్చి ఎక్కువ ధర్నా చేయవలసి ఉంటుంది. మీరు గమనించింది మొన్న కమిషనర్ గారు మొత్తం ఏరియా అంతా చూసిండ్రు. విషయాలు కూడా ఆయనకు మనవి చేసినాము. మరి మాకు ఎప్పుడు పనులు చేస్తారో మాకు ఈ 2-3 రోజులల్లో 4 రోజులల్లో తప్పకుండా ఇట్టి పనులు కావాలి. ప్రస్తుతం అయితే మాకు పాత నల్లాలే మాకు ఇస్తామని ఈ రోజు తెలిసింది మాకు. పోతే డ్రైనేజీలు ముఖ్యమండి. ఒక రోడ్డు గవర్నమెంట్ ఒక 10 లక్షలు పెట్టి ఒక రోడ్ వేపిస్తుంది. దానికి కాలువ లేకుంటే వేస్తే ఆ రోడ్డు మీద నీళ్లు పోతా అంటే రోడ్ అని ఖరాబులు అవుతాయి. వెహికల్స్ పోతా అంటే, లారీలు పోతా అంటే, అవి పోతా అంటే ఏం లాభం? అందుకనే ఫస్ట్ డ్రైనేజ్ అనేది దాన్ని ఎగ్జిస్టింగ్ ఉండాలి. డ్రైనేజ్ తర్వాతనే రోడ్డు చేయాలి. పోతే ఒకడ డౌన్ ఒకడ అప్ ఉన్నది. వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేయాలంటే అప్ డౌన్ చూసుకుంటా లెవెల్ చేయడానికి ఒక ఎస్టిమేట్ అని అది చేసుకొని ఆ తీరుగా వాళ్ళు ఒక ఆలోచన చేసుకొని రోడ్లు వేపియాలి. మేము ఎప్పుడూ కూడా మేము చివర్లో ఉన్నాం కనుక మాకు ఎవ్వరు మా మీద దృష్టి పెట్టడం లేదు. మేము పోతేనే ఏదో అట్లా చేస్తాను, తర్వాత మర్చిపోతాను. ఇటువంటి విషయాలు ఇక ముందే ఏది ఉంటే మేము తొందరగా స్పందన అయ్యి ఇలాగనే చేయవలసి ఉంటుంది. మరి మీరు తప్పకుండా ఇటు పనులన్నీ తప్పకుండా చేయాలని మీకు ఈ మీడియా ముఖంగా మీకు మనవి చేస్తున్నాము. నమస్కరిస్తూ అదే విధంగా ఈరోజు మేము గత 20 రోజులుగా నల్ల నీళ్ళతో ప్రాబ్లంతో మేము మున్సిపల్ ఆఫీస్కు వెళ్ళడం జరిగింది. ఫస్ట్ వార్డు మా అక్క చెల్లెళ్ళతో నిరసన కార్యక్రమం కూడా మేము మున్సిపల్ ఆఫీసులో చేయడం జరిగింది. దాంతో మా కమిషనర్ గారిని కూడా కలవడం జరిగింది. ఆయన స్పందించి ఈ నల్లాలు వస్తలేవని వీటి మీద మేము ధర్నా కూడా చేయడం జరిగింది అక్కడ మున్సిపల్ ఆఫీసులో. దాంతో స్పందించి అధికారులు కూడా వెంటనే మన పనులను కార్యక్రమాలను చేయడం జరుగుతుంది. నల్ల కలెక్షన్లు మళ్ళా కొత్త కలెక్షన్ లేని వాళ్ళకు కూడా కొత్త కలెక్షన్లు పెట్టడం కూడా వెంటనే జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని ఆయన చేయిస్తున్నాడు కమిషనర్ గారు. ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ అట్లనే మీ మీడియా మిత్రులకు కూడా అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మళ్ళీ మా ఫస్ట్ వార్డు అక్క చెల్లెళ్ళందరికీ దీనికి మాకు సహకరించినందుకు మేము వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలుపుతూ అట్లనే మా వార్డులో రోడ్ల ప్రాబ్లం ఉన్నదండి. అక్కడ రోడ్లు కూడా శాంక్షన్ చేయాలి ఎమ్మటే. వాటి మీద మేము టెండర్లు వేయడం జరిగింది. ఆ టెండర్ రద్దు చేసిండ్రు. ఆ టెండర్ కూడా తొందరనే దాన్ని తీర్మానం చేసి మళ్ళీ రోడ్లు డ్రైనేజీలు ఎక్కడెక్కడ ఆగిపోయినాయి వాటిని కూడా తొందరగా చేయాలని మీడియా ద్వారా కోరుకుంటున్నాం. మేము 4-5 రోజుల కింద మేము మున్సిపల్ ఆఫీస్లో ధర్నా చేసినామండి. ధర్నా చేస్తే మాత్రం మాకు మాత్రం నల్ల నీళ్లు, పాత కలెక్షన్లు, కొత్త కలెక్షన్లు అని అప్పుడు పెట్టిన ద్వారా మేము నీళ్ళు రాకుంటే మా ఇబ్బందులు ఎదుర్కొని మేము మున్సిపాలిటీకి వచ్చి మేము ధర్నా చేసినందుకైనా మా కౌన్సిలర్, పాత కౌన్సిలర్ ఆయన ద్వారా మేము అందరం అక్కడికి వచ్చిన ద్వారా ఏమైందంటే ఇప్పుడు ఇంటింటికి మాత్రం అన్ని చెక్ చేస్తారు. కొత్త నల్లాలు, మన భగీరథ నల్లాలు అవి చేసుకుంటా పాత నల్లాలు కూడా ఇప్పుడు వదిలిపెడతామని మేము చేసిన కానించి అవన్నీ మాత్రం చెక్ చేస్తారు. ఇది మేము తీసుకున్న కాంచే, ఇవన్నీ మాట్లాడిన కాంచే, మేము ధర్నా చేసిన కాంచే మీరు స్పందిస్తారు ఈ పనులు. కానీ అట్లనే ప్రతి ఒక్కటి ఏదైనా వార్డులల్లా ఏదైనా మాకు ఏ ప్రాబ్లం వచ్చినా మీరు మాత్రం స్పందించాలి. రోడ్లు కూడా బాగలేవు, మన కాలువలు కూడా బాగలేవండి. మురికి కాలువలు బాగలేవు, రోడ్లు బాగలేవు, ముసలు వచ్చడానికి పోయడానికి కూడా ఇబ్బంది అవుతుంది. అది కూడా మాత్రం మీరు ఒక చర్య తీసుకొని రోడ్లు పోపించి కాలువలు కట్టించి అది మాత్రం మీరు మాత్రం స్పందించాలి. ఎందుకంటే మరి రేపు ఓట్లు ఎత్తానికి కూడా మీ దగ్గరికి రావాలంటే ఎట్లా వస్తారు పెద్ద మనుషులు? దారి ఉండాలి కదా. ఏం లేదు, మీ అక్కడ గురించి ఆటోలు పట్టుకొని వస్తారు, వాళ్ళని తీసుకుపోయి ఓటు వేయించుకుంటారు, పోతారు. దాని గురించి కాదండి. ఇప్పుడు ఏంటంటే రోడ్లు బాగుండాలి, మురికి కాలువలు ఇట్లా ఇవన్నీ మంచిగా ఉండాలి, దోమలకు ఇట్లా పిల్లలు జల్లలు అంతా మంచిగా ఉంటేనే కదా మీకు వచ్చి ఓటేసేది. అందు గురించి ఇక ఈ నీళ్లు మాత్రం మీరు మాత్రం మొన్న మేము వచ్చిన కాంచి మాత్రం మంచిగా స్పందిస్తారు.
ఈ మీడియా వాళ్ళకి కూడా మోరీలు కూడా అన్ని సాక్ష్యం చేయండి. సరే మేము వచ్చినందుకైనా మీరు మాత్రం దీన్ని మాత్రం చర్య తీసుకున్నారండి. మేము వచ్చినందుకైనా మేము చేసినందుకైనా దీన్ని కాదనిలే, మీరు చర్య తీసుకున్నారు. S90 టీవీ గారికి, GNR టీవీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే మొన్నటి రోజున వారి స్పందనతో మరి మున్సిపల్ యంత్రాంగమే కానీ కలెక్టర్ గారినే కానీ తొందరగా కదిలి వచ్చి పనులు చేయడం జరుగుతుంది. కావున వారికి మరీ మరీ ధన్యవాదాలు 1వ వార్డు ప్రజల తరఫున. ఈరోజు గత 20 రోజుల నుండి మున్సిపల్ వాటర్ వస్తలేవని అధికారులకు ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా రాలేని సందర్భంలో మేము వార్డు నుంచి వార్డు ప్రజల అక్క చెల్లెళ్ళచే బిందెలు ఖాళీ బిందెలతో మున్సిపల్ కార్యాలయానికి పోయి అడి ధర్నా ముట్టడి కార్యక్రమంలో భాగంగా ఆ రోజు మీడియా మిత్రులు మాకు బాగా సహకరించారు. ఆ ధర్నా కార్యక్రమంగా ఆ రోజు కమిషనర్ గారు లేరు, కానీ అక్కడ మున్సిపల్ పాలకవర్గం ఒక అధికారికి మనవి పత్రం ఇవ్వడం జరిగింది. మరి ఈ స్పందనతో మున్సిపల్ అధికారులు మరి యంత్రాంగం కదిలి వార్డులో లీకేజీలు మరి ఎక్కడెక్కడైతే లీకేజీలు అవి లీకేజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని పాత కనెక్షన్స్ ఇంకా ఇవ్వలే, అవి తొందరలో అవి కూడా ఇవ్వాలని, లీకేజీలు అన్నీ పూర్తిగా సరి చేయాలి. అప్పటి వరకు వరమ్మ తోట బావి నుండి మంచినీరు అందిస్తామన్నారు. ఆ మిషన్ భగీరథ వచ్చే వరకు వరమ్మ తోట నుంచి మిషన్ భగీరథ వాటర్ వచ్చే వరమ్మ తోట నుంచి నీరు అందించాలని, ఇది ఎంతో మంచి ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు అక్కా చెల్లెలను బిందెలు పట్టుకొని రోడ్డు మీద పోకుండా ఒక మంచి సదుద్దేశంతో మిషన్ భగీరథ కార్యక్రమాన్ని వాళ్ళు ఊరులకు పంపడం జరిగింది. అందులో భాగంగానే పెద్దిశ్వర రెడ్డి గారు నర్సంపేట పట్టణానికి మిషన్ భగీరథ కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఒక 30 సంవత్సరాల ప్రణాళికను రచించి, అంటే 30 సంవత్సరాలు అంటే మనం అంటే రేపు మనకు చుట్టాలే కావచ్చు, బంధువులే కావచ్చు, జనం ప్రభావం పెరిగినప్పుడు వారిని ఉద్దేశించి దాదాపు ఎన్నో అంటే ఒక 6-7 ట్యాంకులు కట్టడం జరిగింది. వాటికి ఒక ట్యాంక్ కట్టడం జరిగింది. ఆ ట్యాంక్ ద్వారా మనకు మిషన్ భగీరథ నీరు అప్పటి పాత నల్ల కంటే ఈ నల్ల మీ పూర్తి మంచి కనెక్షన్స్ ఇస్తే ఇంటింటికి చేరుతాయి. అందులో భాగంగానే గత సంవత్సరం నుండి మరి అధికారుల నిర్లక్ష్యం వల్ల, మరి అధికారుల నిర్లక్ష్యమా మరి టీఆర్ఎస్కు బీఆర్ఎస్కు పేరు వస్తుందనే ఒక కారణంగానే మరి అవి పక్కకు పెట్టి మొన్న మేము స్పందించిన దానికి విలేకరులు దానికి మా మీడియా మిత్రులు సహకరించిన దానికి ఇవాళ వాళ్ళు కూడా ఉవ్వెత్తున లేచి ఇప్పుడు పనిచేస్తున్నారు. ఇదే కారణం, ఇప్పుడు ఎట్లయితే నల్లాలు ఎట్లా అందిస్తున్నారో మాజీ శాసనసభ్యులు 1,80,00,000 రూపాయలు మరి వార్డుల అభివృద్ధి కొరకై ఇవ్వడం జరిగింది. అవి మున్సిపాల్లో తీర్మానం కూడా చేయడం జరిగింది. మున్సిపల్ తీర్మానం చేసి టెండర్ వరకు కూడా అయింది. టెండర్ అయిన పని కూడా మా వార్డు ఎస్సీ కత్తే ఆ డబ్బులు టెండర్ డబ్బులు కూడా నేనే పెట్టి వేయించింది. మార్పులో భాగంగా గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది. కానీ ప్రభుత్వం మారితే ప్రజలు ఓట్లతో గెలిచిన వాళ్ళు కాబట్టి ప్రభుత్వం మారినంత మాత్రాన ఆ ప్రభుత్వం వచ్చిన నిధులను మేమెందుకు చేయాలి, వీళ్ళకు పేరు పోతుంది అనేది అది పక్కనే పెట్టి మీరు ఒక ఏదైతే పాత మా 1,80,00,000 పనులు ఏమైతున్నాయో అవి తొందరలో చెయ్యని ఎడల మొన్న అయితే ఎట్లనో మున్సిపాలిటీ ముట్టడి చేసినామో అంతకంటే ఎక్కువ మందితో మున్సిపాలిటీ ముట్టడి చేస్తామని ఈ మీడియా ద్వారా S90 ద్వారా GNR టీవీ ద్వారా తెలియజేస్తున్నాను. మీరు ఇకనైనా దయచేసి ఇప్పుడు అయితే చేతల లెక్క చూస్తలేరు, అటు మాటలు మేము ఏదైతే స్పందించినామో ఆ స్పందన ప్రకారం మీరు కూడా చేసి చూస్తాను. కానీ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ఇంటికి నీరు అందించే వరకు పాత బావి ద్వారా నీళ్ళు అందించాలి. ప్రతి ఒక్కరికి నల్ల కనెక్షన్ అందే వరకు ఈ కార్యక్రమం చేయాలని, లేని ఏడల మళ్ళా మున్సిపల్కి వస్తాం, మీ మున్సిపల్కే తాళం ఎత్తాం. రోడ్లు డ్రైనేజీలు ఇవి చేయాలి. లేని ఏడల అంటే మాకు ఇప్పుడు నా దగ్గర రద్దు చేసిన కాపీ ఉన్నది, మేము తీర్మానం చేసిన కాపీ 1,80,00,000 మొన్న నేను ప్రమాణం చేసిన, అంటే మా వార్డు ప్రజలు కూడా నమ్మాలని నేను ప్రమాణం ఎందుకు చేసిన అంటే ముఖ్యమంత్రులే ప్రమాణం చేస్తాను. అంటే నేను కూడా ప్రజలు నమ్మాలంటే నేను ఏమీ వట్టిదే అంటారు. అందుకే నేను ఏం చెప్తున్నా అంటే
నా 1,80,00,000 మున్సిపల్ తీర్మానమైన కాపీ చూస్తా, వాళ్ళు రద్దు చేసిన కాపీ ఇస్తా. ఏ కారణంగా రద్దు చేశారు? వీళ్ళు 1వ వార్డు ప్రజలు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 1వ వార్డు ప్రజలు ఓట్లు వేయలేదా? మరి ఆ ఓట్లు వేసుకొని గెలిచి ఇలా మా 1వ వార్డు పనులు ఎందుకు పక్క పెట్టాలి? దయచేసి ఇప్పటికైనా ప్రజలు మనోళ్ళు, ఓట్లు అనేది వాళ్ళు మనసులో ఉండి వాళ్ళు ఎవరికి వేయాలన్నా ఓట్లు వాళ్ళు ఆలోచించుకుంటారు. వాళ్ళు ఎట్లా చేయాలన్నా వాళ్ళు చేస్తారు, కానీ వాళ్ళ పనులు మనం పక్క పెట్టడం ధర్మం కాదు. ఇలా నేను ఇవాళ కొట్లాడినంత మాత్రాన నీటి కొరకు నాకే ఓట్లు ఎత్తారని, నేను ప్రజలకు చేసే సేవ నా వంతు భాగ్యంగా, నా వంతు కర్మ, నా వంతు నేను ఒక మున్సిపల్ లో ఇంతకుముందు మాజీ కౌన్సిలర్గా నేను నా బాధ్యతాయుతంగా చేస్తాను. అప్పుడు నాకే ఓటేస్తారని కాదు, ప్రజలు బాధలో ఉన్నారు కాబట్టి వాళ్ళ ప్రజల బాధలను గుర్తించాలి. కాబట్టి ప్రభుత్వం కూడా, ఇప్పుడున్న ప్రభుత్వం కూడా గుర్తించండి. వాళ్ళు మురికి రోడ్ల మీద, మురికి వాడల మీద, ఆ మురికి డ్రైనేజీలల్లా, దోమలల్లా వాళ్ళు నానా ఇబ్బందులు పడుతుంది. దయచేసి మీకు ఇప్పుడున్న ప్రభుత్వానికి, ఎమ్మెల్యే గారికి పాదాభివందనం చేసి చెప్తున్నా. గత ప్రభుత్వం తెచ్చినా, ఏ ప్రభుత్వం తెచ్చినా మీరు చేసే పని మీరు చేయండి. 1,80,00,000 ఎందుకు రద్దు చేసి? మా 9 వార్డులని అడుగుతున్నాను. 1వ వార్డు నుంచి 9వ వార్డుకు రద్దు చేసారు. మిగతా వార్డు నాకు సంబంధం లేదు. నా 1వ వార్డు పనులు అతి త్వరలోనే, ఈ ఎన్నికల లోపే దయచేసి అవి స్టార్ట్ చేసి ప్రజలకు చేసి చూపించాలని ప్రజలు నిర్ణయిస్తారు. ఎవరికి ఓటు వేయాలని ప్రజలు నిర్ణయిస్తారు. కానీ దయచేసి ఒకడు లేకపోతే మళ్ళా మున్సిపల్ ముట్టడించి కార్యాలయానికే తాళం ఇస్తాం. మాకు ఇచ్చిన జీవో కాపీ పట్టుకొస్తాం, రద్దు చేసిన జీవో కాపీ చూపించి ఈ S90 టీవీ ద్వారా, GN టీవీ ద్వారా హెచ్చరిస్తున్నాను. అంటే ముందుగా బదిలీ అన్న తర్వాత ఇస్తాను. అంటే నా పని అయితే నేనే ఇంకా పాదాభివందనం ఇస్తాను. పని చేసినప్పుడు పాదాభివందనం, పని చేయని మున్సిపాల్కే తాళం ఇస్తామని హెచ్చరిస్తున్నాను. థ్యాంక్ యూ.